వరంగల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉత్సాహంగా సముద్ర తీరంలో నిర్వహించినటువంటి ఈ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆడిపాడారు. ఓరుకల్లు సద్దుల బతుకమ్మ గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ముఖ్యంగా దసరా ఉత్సవం సంబంధించినటువంటి ఉర్సు రంగ సముద్రం వద్ద అయితే మహిళల కోలాటం అయితే చూస్తున్నాం. ప్రధానంగా ఈరోజు 9 రోజు ఏదైతే సద్దుల బతుకమ్మగా కొలుదీరినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా అమ్మవారిని ఈరోజు 9 రోజుల పాటు పూజించిన అమ్మవారిని తీరొక్క నైవేద్యాలతో సద్దుల బతుకమ్మగా ఈరోజు నిమజ్జనం చేసే ప్రయత్నం అయితే దసరా సంబంధించినటువంటి ఏదైతే ఉర్సు రంగలీల సముద్రం వద్ద కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తీరొక్క పూలతో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ భారీ బతుకమ్మను అయితే దసరా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది అనేది మాత్రం మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ప్రధానంగా తీరొక్క పూలతో చేసుకున్నటువంటి అలంకరణతో ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు బతుకమ్మ వైభవం అయితే కొనసాగుతుంది. ఆ ఇంటి నుంచి బతుకమ్మను ఈ విధంగా పేర్చుకొని వచ్చి ఆ బతుకమ్మతో పాటు గౌరమ్మను తీసుకొస్తారు. గౌరమ్మ బతుకమ్మ రెండు కలిపి గంగమ్మ ఒడికి చేర్చేందుకైతే అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 9 రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ 9 రోజులు ఆ పూజలు అందుకున్నటువంటి బతుకమ్మ ఈరోజు గంగమ్మ ఒడికి చేరబోతుంది అనేది మాత్రం ప్రస్తుతం మనకు అర్థమవుతుంది. మనతో కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది ఈరోజు 9 రోజుల పాటు జరిగిన బతుకమ్మ ఈరోజు గంగమ్మ ఒడికి చేరబోతుంది, ఏం కోరుకున్నారు? అందరికీ తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ముఖ్యంగా మన బతుకమ్మ పండుగ అంటేనే ఆడపడుచులకు ఎంతో సంతోషకరమైనటువంటి పండుగ ఇది. ముఖ్యంగా పువ్వులను పూజించుకునే పండుగ ఇది. తెలంగాణ ఆడపడుచులే కాకుండా ఎంతో గౌరవంగా విదేశాలలో కూడా మన బతుకమ్మకు గౌరవం దక్కింది. తెలంగాణ పండుగ అంటేనే బతుకమ్మ. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో పూర్తవుతుంది. 9 రోజుల పాటు పువ్వులను పూజించి భక్తి శ్రద్ధలతో ఆడపడుచులందరూ ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ ఇది. ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులందరికీ మంచి జరగాలని చెప్పి, ఆ గౌరవ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఆ బతుకమ్మను పూజించుతూ మేము నిమజ్జనం చేస్తాము. ఇవాళ ఎంతో సంతోషకరంగా తెలంగాణ ముఖ్యంగా కొండ దంపతులు ఆశీస్సులతో ఈ బతుకమ్మ సంబరాలు అమ్మరాన్ని అంటే విధంగా 9 రోజుల పాటు కూడా సురేఖ మేడం కూడా దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా బతుకమ్మ ఆడడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ వరంగల్కు మన సురేఖ మేడం దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నది. కొండ దంపతుల ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సురేఖ మంత్రి ఇలాకాలో అంగరంగ వైభవంగా సంబరాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం తరఫున కానీ గవర్నమెంట్ తరఫున కానీ కూడా అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఈ రాష్ట్రంలో మన తెలంగాణ ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంత్రి కొండ సురేఖ గారు ప్రతి ఒక్క మహిళల్ని పలకరించుకుంటూ ఆటలు ఆడుకుంటా ఎంగిలి పువ్వుల బతుకమ్మను మొదలు పెడితే మన సద్దుల బతుకమ్మ వరకు ఈ ఉరుసుగుట్ట రంగలీల మైదానంలో పెద్ద ఎత్తున బతుకమ్మలు ప్రతి ఒక్క మహిళలు చీరలతోటి అన్ని పువ్వులతోటి పేర్చుకొని అందరూ ఆడుకుంటారు. దానికి సంతోషంగా ఈ మా పెద్దవాళ్ళు కార్యకర్తలే కానీ అందరూ మాకు సహకరిస్తారని మేము కోరుకున్నాం. 32వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మారత్నం. సద్దుల బతుకమ్మ సందరైతే అంగరంగ వైభవం కొనసాగుతుంది. ఎట్లా ఉంది ఈరోజు సద్దుల బతుకమ్మ? చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కన్నా ఈరోజు 2 రోజులు వచ్చినా కానీ ప్రతి ఆడపడుచులు నిన్న చేసుకున్న ఈరోజు మళ్ళీ చేసుకుంటున్నారు. పర్రె పండుగ 2 రోజులు రావడం వల్ల కూడా చాలా బాగా జరుగుతుంది. రోజు ఒక రకం 9 రకాల పువ్వులు 9 రకాల ప్రసాదాలు అని నైవేద్యాలు పెట్టుకొని గౌరమ్మ నిమజ్జనం చేసుకోవడానికి అందరం చిన్నపిల్లలాగా చిందులేస్తున్నారు. వయసుకు సంబంధం లేదు, అసలు చిన్నపిల్లలకి ముసలి వాళ్ళ దగ్గర కూడా సంబంధమే లేకుండా డీజే పాటలకు గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పాటలు చేయబట్టి ఏ మాత్రం ఇవ్వాలి కాజాలు కూడా కూర్చున్నారు అందరూ చెప్తున్నారు. ప్రతి ఒక్క చోట కూడా అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా పూల రాగాలతో అమ్మవారిని వీడుకోలు పంపే విధంగానైతే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆట పాటలతో చిందులు వేస్తూ అదేవిధంగా పూల రాగాలతో అమ్మవారిని అయితే అత్యంత వైభవంగా కొలుస్తున్నారు. మరి కాసేపట్లో గంగమ్మ ఒడికి బతుకమ్మను చేర్చేందుకైతే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని మాత్రం చేసుకోవచ్చు. ముఖ్యంగా అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ఇలాకాలో ఇంత అంగరంగ వైభవంగా
కొనసాగుతున్నటువంటి ఆ భక్తుల సందడి అయితే అధికంగా పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు సద్దుల బతుకమ్మ అంటే అటుకుల బతుకమ్మగా మొదలైనటువంటి సద్దుల బతుకమ్మ ఈరోజు 9 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో నిండు స్థాయిలో సద్దుల బతుకమ్మగా గంగమ్మ ఒడికి చేరబోతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎక్కడ చూసినా కానీ మన మహిళల కోలాటమే ఎక్కువ కనబడుతుంది. ప్రతి చోట కూడా ఆ అమ్మవారిని స్మరిస్తూ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కోలాటం చేసుకుంటూ అమ్మవారిని ఈరోజు గంగమ్మ ఒడికి చేరుతున్నటువంటి అంశం అయితే వరంగల్లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే వరంగల్లో నేటితో బతుకమ్మ సంబరాలు ముగుస్తున్నాయి, అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్, 9 టీవీ.